నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్। గత జూన్ లో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే। లండన్ గ్యాట్విక్ వెళ్లాల్సిన బోయింగ్ 787-8 విమానం A171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఆ దుర్ఘటనలో దాదాపు 260 మంది మరణించారు। ఈ ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చింది, అసలు కారణాలు ఏంటి అనే అంశాలపై ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ లో ప్రకటన చేసింది। దర్యాప్తు పురోగతి, భద్రతా చర్యలపై పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఇచ్చిన వివరాల పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం। గత జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఈ విషాద ఘటన భారత విమానయాన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం। లండన్ గ్యాట్విక్ వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం A171 టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది। ఈ దుర్ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 260 మంది మరణించారు। కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడటం ఈ ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది। ఈ ఘటనపై లోక్సభ సభ్యుడు షఫీ పరంబిల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ కీలక వివరాలు అందించారు। ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 2025 నాటి ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ప్రకారం విచారణ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు। ప్రమాదం జరిగిన నెల రోజుల్లోనే అంటే జూలై 12న ప్రిలిమినరీ రిపోర్ట్ ను విడుదల చేసినప్పటికీ అది ఆ దశలో సేకరించిన ఆధారాల సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంది। విమానం కూలడానికి గల ఖచ్చితమైన కారణం ఇప్పుడే నిర్ధారణ కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది। దర్యాప్తు అధికారులు ప్రమాదానికి గల అన్ని కోణాలను ఇంకా పరిశీలిస్తున్నారని, ఫుల్ ఎవాల్యుయేషన్ పూర్తయిన తర్వాతే తుది నివేదిక విడుదల అవుతుందని మంత్రి మొహోల్ పార్లమెంటుకు తెలియజేశారు। ఈ ప్రమాదం తర్వాత భద్రతా చర్యల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసింది। డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన భద్రతను బలోపేతం చేయడానికి పటిష్టమైన యంత్రాంగాన్ని కలిగి ఉందని మంత్రి వివరించారు। ఈ వ్యవస్థలో ముఖ్యంగా సిస్టమాటిక్ సేఫ్టీ ఓవర్ సైట్, క్రమం తప్పకుండా జరిగే ప్రత్యేక ఆడిట్లు, స్పాట్ చెక్లు, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి। డీజీసీఏ వార్షిక నిఘా ప్రణాళికను కూడా విడుదల చేస్తుంది। దీని ద్వారా సాంకేతిక విభాగాలన్నీ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తాయి। ఇక ఉల్లంఘనలు జరిగినప్పుడు పెనాల్టీలు విధించడం జరుగుతుంది। మరింత భద్రతను పెంచడానికి డీజీసీఏ విమానయాన వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక సమగ్ర ప్రత్యేక ఆడిట్ ను తప్పనిసరి చేస్తూ ఒక సర్క్యులర్ ను కూడా జారీ చేసింది। ఇక ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంపై తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలను నిరంతరం కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం పార్లమెంటుకు హామీ ఇచ్చింది।